నెహెమ్యా గారు వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ ఇశ్రాయేల్ ప్రజలు రాజకీయంగా అయితే బలపడ్డారు, ఐక్యంగా ఉన్నారు. కానీ ప్రియులారా, మత సంస్కరణ ఎజ్రా గారు చేపట్టారు. ఎలాగంటే ఆయన గురించి ఇప్పుడు ఒక మాట చూద్దాం. చూడండి, ఎజ్రా గ్రంథము తీయండి. ఎజ్రా గ్రంథం తీయండి, 8వ అధ్యాయము. ఆ పక్కనే ఉంటుంది, పక్కనే 398 పేజీలో ఉంటుంది. చూడండి, తీసారా? 8వ అధ్యాయము, ఎజ్రా 8వ అధ్యాయము 21వ వచనం నుండి. అప్పుడు దేవుని సన్నిధిని మమ్మల్ని మేము 398వ పేజీలో ఎజ్రా గ్రంథము 8వ అధ్యాయము 21 నుంచి చదువుతున్న. చూడండి, అప్పుడు దేవుని సన్నిధిని మమ్మల్ని మేము దుఃఖపరచుకొని మాకును మా చిన్నవారికిని మా ఆస్తికిని శుభప్రయాణం కలుగునట్లుగా ఆయన వేడుకొనగా అహవా నది దగ్గర ఉపవాసం ఉండుడని ప్రకటించి తిని. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఎక్కడ కూడా ఎజ్రా బయలుదేరాడు, నెహెమ్యా గారు వచ్చి ఆయన సంస్కరణ గాయించాడు. 2 సార్లు నెహెమ్యా గారు వచ్చి ఆ పని గాయించేసి వెళ్ళిపోయాడు. తర్వాత ఎజ్రా రావాల్సి వచ్చింది. ఎందుకు ఎజ్రా రావాల్సి వచ్చిందంటే, ధర్మశాస్త్ర బోధకుడు, శాస్త్రి, పండితుడైన. ప్రజలు రాజకీయంగా ఐక్యతగా ఉన్నారు కానీ మతపరంగా ఐక్యతగా లేరు. ఇంకా ఇష్టమైన దేవతలను బహుదేవతారాధన చేస్తూ ఉన్నారు. ఆ సంస్కరణ చేయటం కొరకు ఎజ్రా బయలుదేరి రాజు దగ్గర అనుమతి తీసుకొని బయలుదేరి వస్తూ ఉన్నాడు. వచ్చే సందర్భంలో జరిగిన సంఘటన అన్నమాట ఇది. ఏంటంట, ఎక్కడ అహవా నది దగ్గర ఉపవాసం ఉండుడని ప్రకటించి తిని, మేలు కలుగు చేయుటకై ఆయనను ఆశ్రయించు వారి అందరికీ మా దేవుని హస్తము తోడుగా ఉండును గాని ఆయన హస్తమును ఆయన ఉగ్రతయు ఆయనను విసర్జించు వారందరి మీదకి వచ్చునని మేము రాజుతో చెప్పి ఉంటిమి కనుక. రాజుతో చెప్పారయ్యా, మా దేవుడు ఎలాంటి వాడంటే మేలు చేసే వాళ్ళకి ఏంటంట, ఆయన హస్తం తోడుగా ఉంటుంది. మనం చేతనైతే మేలు చేయాలి కానీ ఇతరులకు కీడు చేయకూడదు, అది గుర్తుపెట్టుకోండి. అవునా కదా? మీరు చెప్పండి. చేతనైతే మేలు చేయాలి, అవసరమైతే నీ చేత కాలేదు దానికి మేలు చేయటం, అప్పుడేం చేయాలి? మనం మెలకుండా కూర్చొని ఊరకుండాలి కానీ కీడు చేయకూడదు. ఇక్కడ ఎజ్రా గారు రాజుతో చేసే మనవి ఏంటంటే, అయ్యా మా దేవుడు మేలు చేసేవారికి ఏం చేస్తాడంట, మేలు, ఆయన హస్తం తోడుగా ఉంటుంది. మేలు చేసేవారికి ఆయన హస్తం తోడుగా ఉంటుంది. ఇంకేమంటాడంటే, చూడండి అక్కడ, ఆయన హస్తమును ఆయన ఉగ్రతయు ఆయన విసర్జించు వారందరి మీదకి వచ్చిన మేము రాజుతో చెప్పి ఉంటిమి కనుక మార్గమందున్న శత్రువుల విషయమై మాకు సహాయం చేయనట్లు కాల్బలమును రౌతులను రాజు నొద్దకు కావాలనని మనవి చేయటం నాకు సిగ్గుతో వచ్చింది. ఎందుకు సిగ్గు వచ్చింది ఆయనకి? ఎజ్రా గారు ఎందుకు సిగ్గుపడుతుందంటే, సైన్యములకు అధిపతి యెహోవా అని ఆయనకు పేరుందా లేదా? మరి ఆయన తోడుంటే, ఆయన హస్తం తోడుంటే రాజు దగ్గర ఈ మనం నేను చేయటం ఏంది, నాకు సిగ్గేసింది అంటున్నాను. అందుకని ఉపవాసం ఉండి ప్రార్థన చేసినంట ఆయన. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఎందుకు ఉపవాసం ఉండడం? ఎందుకు ఉపవాసం అంటే, నీ హస్తము ప్రభువా, నీ హస్తము మాకు తోడుగా, నువ్వు మాకు మేలు చేయి, నీ హస్తం మాకు తోడుగా ఉంటే చాలు, మా మనవి అంగీకరించు ప్రభువా అని ప్రార్థన చేయటమే కాదు. కానీ ఎజ్రా కూడా తన జనుల పాపాలు ఒప్పుకున్నాడు. అయ్యా, వారు విగ్రహారాధనతో చెడిపోయారయ్యా, మిశ్రమ వివాహాలు చేసుకొని చెడిపోయారయ్యా అని ప్రార్థన చేసిండు కదా. ఇప్పుడు మారు మనసు పొందిన బిడ్డలను వివాహం చేసుకుంటే ప్రాబ్లం ఉండదు కదా. ఒక యవనస్తురాలు ఒక డాక్టర్ని ప్రేమించిందంట. ప్రేమించి అతను అన్యుడంట. మారు మనసు పోయింది. దేవుని చిత్తం ఏదో తెలుసుకోకుండా ఆ డాక్టర్ని పెళ్లి చేసుకోవాలని ప్రయత్నం చేసిందంట. తీరా చూస్తే ఆ డాక్టర్కి 2వ పెళ్ళి ఏమే. చూసారా? ఎందుకని? ఒక అనిరాలు అయి ఉండి కళ్ళు మోసుకుపోయి అలా చేసుకోవచ్చా? మీరు చెప్పండి, చేసుకోవచ్చా? మారు మనసు పొందిన చేసుకుంటే మనకి మంచిది. కొంతమంది స్త్రీలకు, కొంతమంది పురుషులు అంటారు కదా, నేను మ్యారేజ్ అయ్యాక, పెళ్ళి అయ్యాక నేను మార్చుకుంటాలే అంటారు. అది సాధ్యమా? సాధ్యం కాదు. ఎందుకు సాధ్యమైతే చెప్పండి? ఎవరో ఒక నోటికి కోటుకుంటారు, అందరూ మారుతారా చెప్పండి? ఇంకొక స్త్రీ ఇలాగే ఒక విగ్రహారాధికుని పెళ్లి చేసుకుంటే వాడు రోజు కొట్టటమేనంట. నేను మీ చర్చికి వస్తున్నాగా, నువ్వు మాకెందుకు ప్రార్థన చేయవు,
నువ్వెందుకు నేను పెట్టిన ప్రసాదం తినవు, నువ్వెందుకు మా బొమ్మలకు మొక్కవు అని. ఇది న్యాయమేనా చెప్పండి? ముందే చెప్పారంట తల్లిదండ్రులు, అమ్మా విగ్రహారాధకుని చేసుకుంటే నిన్ను కూడా విగ్రహారాధన వైపు నడిపిస్తాడు, నీ విశ్వాసం వచ్చి నిన్ను ఇది చేస్తుంటే. చివరికి ఆ పాప, ఆ యవనస్తురాలు, ఆ స్త్రీ అట తల్లిదండ్రులకి ఫోను చేయలేక ఒకరోజు చేసిందంట. 1 సంవత్సరం పోయిన తర్వాత, సంవత్సరం తర్వాత చెప్తే ఉపయోగం ఏముంది? అప్పుడు వాళ్ళు అన్నారంట, మేము చెప్పినాం కదా అమ్మా, నువ్వు విన్నావా, వాడు చేస్తేనే నాతో కాపురం చేయంటున్నంట. ఏంటి? విగ్రహారాధన చేస్తేనే, కొబ్బరికాయ కొడితేనే, ప్రసాదం తింటేనే, బొమ్మకు మొక్కితేనే, గాజులు ఇక చాలా ఎన్ని చేయాలో అన్ని చేయాలి, అన్ని చేస్తేనే అన్నాడు. ఎంతవరకు న్యాయం చెప్పండి? అది కుదరదు పిల్లారా. ఎజ్రా కూడా ఇది ఈ మత సంస్కరణ చేయటం కోసమే రాజు దగ్గర అనుమతి తీసుకొని వస్తూ ఉంటే, శుభ ప్రయాణం కలగాలని అహవా నది దగ్గర ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఆయన మేలు చేసేవారికి ఆయన హస్తం తోడుగా ఉంటుందని, ఆయన్ని విసర్జించే వారి మీదకి ఆయన ఉగ్రత వచ్చింది. అర్థమైందా? దేవుణ్ణి ఎవరైతే విసర్జిస్తారో, అందుకే రక్షణ చాలా విలువైంది అని చెప్పాను. రక్షణ నిర్లక్ష్యం చేసి దేవుణ్ణి మనం విసర్జిస్తే లేనిపోని కష్టాలు తెచ్చుకుంటాం మనం. ఆ మాట చెప్పి ముగిస్తాను. చూడండి ఒకసారి హెబ్రీయులకు రాసిన పత్రిక ఒకసారి తీయండి. అపోస్తలుడైన పౌలు హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 10వ అధ్యాయం 29వ వచనం. ఇట్లుండగా 206వ పేజీ. ఇట్లుండగా దేవుని కుమారుని పాదములతో త్రొక్కి తాను పరిశుద్ధపరచబడుటకు సాధనమైన నిబంధన రక్తమును అపవిత్రమైనదిగా ఎంచి కృపకు మూలమగు ఆత్మను తిరస్కరించిన వాడు ఎంత ఎక్కువైన దండనకు పాత్రుడిగా ఎంచబడని మీకు తోచును. స్తోత్రం చెప్పడం. హల్లెలూయా. దేవుని కుమారుడు అంటే ఎవరు? యేసు ప్రభు. ఆయన రక్తం చేత విమోచించబడిన మనం, ఆయన రక్తం చేత కడుగుబడిన మనం, ఆయన ప్రాణత్యాగం ద్వారా రక్షణ పొందిన మనం, ఆయన ఏం చేస్తామంటే మనం చెప్పండి, దేవుని కుమారుని పాదములతో త్రొక్కి, రక్షణ నువ్వు అపవిత్రంగా నిర్లక్ష్యంగా పెంచితే దేవుని కుమారుని యేసు ప్రభువు నువ్వు పాదములతో త్రొక్కినట్లంట. ఇంకా తాను పరిశుద్ధపరచబడుటకు సాధనమైన నిబంధన రక్తమును అపవిత్రమైనదిగా ఎంచి కృపకు మూలమగు ఆత్మను తిరస్కరించిన వాడు. నువ్వు దేవుని కృప వలన రక్షించబడ్డావు, ఓకేనా? ఆ ఆత్మను నువ్వు తిరస్కరించకూడదు. దేవుని ఆత్మ నిన్నోసార్లు ప్రేరేపిస్తూ ఉంటుంది. నువ్వు రక్షణ పొందినవు, నువ్వు ఈ పాపం చేయకూడదు, నువ్వు రక్షణ పొందావు, ఇదిగో ఈ అబద్ధం ఆడకూడదు, నువ్వు రక్షణ పొందావు, ఇదిగో ఇలా మాట్లాడకూడదు కదా. చర్చిలో ఉన్నంతసేపు మనం చాలా భక్తులుగా ఉంటాం, ఇంటికి పోయే దగ్గర మన ప్రవర్తన బయటపడుద్ది. అవునా కాదు మీరు చెప్పండి? అత్త దగ్గర, కోడల దగ్గర, మామ దగ్గర, అవునా కాదు మీరు చెప్పండి? అత్తతో ఎలా ఉండాలి, కోడలతో ఎలా ఉండాలి? అత్తే కోడలాగా ఉంటే మరి సంసారాలు ఎలా? నువ్వు రక్షణ పొందిన సుఖం అత్త రక్షణ పొందిద్ది, కోడలు రక్షణ పొందిద్ది, కానీ మాట దగ్గరకు వచ్చి ఎవరు తగ్గించుకోరు. నువ్వంటే ఎంత, నువ్వంటే ఎంత. ఏ మామయ్య ఏం చెప్పాలో తెలియక పాపం గోడ మీద పిల్లిలా చూస్తుంటాడు. గోపి అంటారు. గోపి అంటే అర్థం ఏంటి? గోడ మీద పిల్లి, ఎటైతే అటు. నిజమే, నువ్వు చెప్పింది కరెక్టే అంటాడు. కోడలు కాడిపోతే నువ్వు చెప్పింది కూడా కరెక్టే మాట్లాడడం. ఎందుకని? సాయంత్రానికి ఆయనకి ఫుడ్ ఉండదని కదా. ఇంకా కొడుకు అయితే ఇంకొంచెం తెలివికి తప్పించుకుంటాడు, నా పని ఉందని బయటికి పోతాడు. అవునా కాదు మీరు చెప్పండి? రక్షణ పొందిన వాళ్ళు అలాగ ఉండకూడదు. అత్త కోడల్ని కూతుర్లా చూడాలి లేదా? ఈ మాటలకేనండి, చూసే కాడికి వచ్చాక అది తేడా ఉందంటారా? మరి కోడలు కూడా అత్తని తల్లిలా చూడాలి వద్దా? మీరు చెప్పండి. ఒక సహోదరట, ఈ జగ్ ముగిస్తారు, ఒక సహోదరట వాళ్ళ అమ్మ వచ్చిందంట చూడటానికి. అర్థమైందా? వాళ్ళ అమ్మ వచ్చింది, పుట్టింటికి నుంచి వాళ్ళ అమ్మ వచ్చింది కూతురు దగ్గర కొన్ని రోజులు ఉందామని. పాపం కాస్త ఏజ్డ్ మరి ముసలోళ్ళు అయితే కాస్త కదా పక్క దడపటం అవి ఉంటాయిగా. ముసలోళ్ళు అయిన తర్వాత వాళ్ళ అమ్మ ఎంత పక్క దడిపినా, వాళ్ళ అమ్మ ఎంత రోత చేసినా, వాళ్ళ అమ్మ ఎంత అసహ్యంగా ప్రవర్తించినా ఓర్చుకుంటుంది కూతురు.
ఆ పక్కలు కడగటం దేవుడికి తెలియకుండా ఇవన్నీ బాగానే చేస్తుందంట. కొన్ని రోజులు అయిపోయిన తర్వాత వాళ్ళ అమ్మ వెళ్ళిందంట, కొడుకు దగ్గరికి వెళ్ళి ఉండొచ్చు కదా, కొడుకు దగ్గరికి వెళ్ళి ఉంది. వెళ్ళిన తర్వాత వీళ్ళత్త ఎవరు, అసలు అత్తే వాళ్ళ అమ్మ వెళ్ళిన తర్వాత అత్త ఏదన్నా చిన్నది చేసినా కానీ ఎంత ఎత్తులు వేసి అంత ఎత్తున పడుతుందంట. మరి నీ అమ్మకాడున్న ప్రేమ నీ అత్తకాడికి ఏమైంది మరి? అవునా మీరు చెప్పండి. ఇక్కడ మనం పడిపోతున్నాం. కోడళ్ళు అంటే అత్తలో కోడలను అన్నాని మీరు, మనం అత్తల కాడికి వస్తున్నాను నేను ఇప్పుడు. కోడలు అయిపోయారు అత్తలో. నీ కూతురుని అయితేనేమో అసలు కళ్ళల్లో పెట్టుకొని చూసుకుంటూ కోడల కాడికి వచ్చే రాసి రంపాన పెడతారు. అవునా కదా చెప్పండి. కూతురు అయితేనేమో నీకు చాలా ప్రేమ, కోడలే మరి ఎవరు? అసలు నీ కోడలు నీ వంశాన్ని నిలబెట్టడానికి వచ్చిన వ్యక్తి అని తెలియదా నీకు? బుద్ధి లేదానా ఆ మాట అనాలి మనం, తెలియదా? అవునా కదా. నీ కోడలంటే ఎవరుకున్నావు? నీ కూతురులా చూసుకుంటే నిన్ను చక్కగా చూసుకుంటుంది. అవునా కదా. కోడలు కూడా ఒక గ్రహింపు ఉండాలి. మా అత్త లేకపోతే మా ఆయన లేడు అనే గ్రహింపు కోడలకు ఉండాలి. నా వంశం నిలబెట్టాలన్నా, రేపు నన్ను చూడాలన్నా నా కోడలే నాకు ఆధారం అని అత్త గ్రహింపు ఉండాలి. ఈ గ్రహింపులు ఉండవు మనకి. దైవసేవకులు చెప్పింది చర్చిలో మర్చిపోతాం. ఒరే అత్తని ఇలా ప్రేమించాలంటే, అత్త కోడలు అంటే రూతు నయోమి, చెప్పండి. నయోమి అత్త, రూతు కోడలు. వాళ్ళే అసలు అత్త కోడలు అంటే బైబిల్లో ఇంకెవరు లేరు. మీరు చూడండి బైబిల్ అంతట్లో అత్త కోడలు, మంచి అత్త ఎవరు, మంచి కోడలు ఎవరు అని ఎత్తకండి బైబిల్లో వాళ్ళిద్దరే కనపడతారు మనకి. ఎంత ప్రేమ అండి వాళ్ళిద్దరి మధ్యలో. మొగుడు చనిపోయిండు అక్కడే కదా, ఎవరు? రూతు భర్త. అక్కడ ఉండొచ్చుగా, ఓర్ఫాలాగా వెళ్ళిపోవచ్చుగా ముద్దు పెట్టుకొని కదా. తన దేశంలోకి వెళ్ళిపోయింది, ఆగి పెళ్లి చేసుకుంది, ఆగి చికెన్ బిర్యానీ తింది, ఆగి సంసారం చేసుకుంటుంది. ఎవరు? ఓర్ఫా. అవునా. రూతు అమ్మా నువ్వు ఏడుంటే ఆడుంటా, నీ దేవుడు నా దేవుడు, నీ ప్రజలే నీ ప్రజలు, నువ్వు గంజిదేవత నేను గంజిదేవత, నువ్వు కారం తింటే నేను కారం తింటా అన్నది ఆమెతో పాటే వచ్చింది. అవునా కదా. ఎంత గొప్ప అత్త కోడలు అంటే వాళ్ళిద్దరూ. చివరికి ఒక తోడుని, ఆధారాన్ని వెతకాలని అత్తే గ్రహింపు కలిగింది. స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. ఎలా? అమ్మ నేను ఇప్పుడు మళ్ళా పెళ్లి చేసుకుని పిల్లల కన్నా వాళ్ళు మళ్ళీ నీకు ఇవ్వలేను కంటే వినలా. రూతు వినలా. నువ్వు ఎక్కడ చనిపోతే నేను అక్కడికి వస్తా, నీ దేవుడే నా దేవుడు, నీ దేశమే నా దేశం, నీ ప్రజలే నా ప్రజలు అని అత్తను పట్టుకుని ఏడిచిందంట. ఎంత గొప్ప అత్త కోడళ్ళు చూడండి. అత్తను పట్టుకుని నన్ను పొమ్మనొద్దు. అసలు ఆ మాట నా చదువుతున్నా నాకు ఆశ్చర్యం అనిపించింది. ఏమంటది? చూసారా, మరణము తప్ప నిన్ను నన్ను ప్రత్యేకించినడలా యెహోవా నాకు ఎంతైనా కీడు చేయనన్నది. స్తోత్రం. హల్లెలూయా. ఎంత గొప్ప కోడలు చూడన్నావా. నన్ను విడిచిపెట్టి పో అనొద్దు. చనిపోతేనే మన ఇద్దరం విడిపోవటం. అంతే. బ్రతికున్నంతకాలం మన ఇద్దరం అత్త కోడలం. ఈ ప్రపంచం అంతా మనం చెప్పుకోవాలనుకుందో ఏమో పని. ఒక తోడును వెతికిందండి అత్త. ఎవరి కోసం? కోడల కోసమా. మన సమీప బంధువు బోయేజు ఉన్నాడు, ఆయన కళ్ళంలో ఉన్నాడు, నువ్వు వెళ్ళు మనకు న్యాయం చేస్తాడు అని విశ్వాసంతో పంపించింది కోడల్ని. ఆ బోయేజు వంశంలో నుంచి దావీదు గారు వచ్చిండు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఆ రూతు ఎవరు అనుకుంటున్నారు? దావీదు గారు మొత్తవ్వ. వింటున్నారా? బోయేజు కుమారుడు షల్మాను కుమారుడు ఓబేదు కుమారుడు యెషై కుమారుడు దావీదు. చూసారా, దావీదు అంటే ఏమన్నా? దావీదు గొప్ప రాజు, దావీదు భక్తుడు, దావీదు ప్రవక్త అని చెప్పుకుంటానే. ఆ దావీదు గారు ఎవరో కాదు, ఈ రూతు గారు మనవడు. అంత గొప్ప సంబంధం వాళ్ళిద్దరిది, అత్త కోడల సంబంధం. రూతు నయోమి. అర్థమవుతుందా? అలాగ మనం ఉండాలి. అలాగ ఉంటేనే దేవుడు మనం దీవిస్తాడు. ఉపవాస ప్రార్థనలు మరి ఎంత దీవించింది చూసారా. ఒక గొప్ప రాజవంశానికి ఆమె మొత్తం అయిపోయింది. నయోమి దాదిగా ఎంచబడింది, నాయనమ్మగా ఎంచబడింది. నయోమికి సంబంధం ఏంది అసలు రూతు కుమారుడితో? కానీ దాదిగా ఎంచబడింది, నాయనమ్మగా ఎంచబడింది. నయోమి అంటే అర్థం ఏంటో తెలుసా? మధురమైన.
దేవుడు మనల్ని మధురంగా చేయాలంటే మన రక్షణను మనం విలువైనదిగా కాపాడుకోవాలి. ఈ ఉపవాస ప్రార్థనలో మనం మేలు పొందుకోవాలి. మన మనవి దేవుడు అంగీకరించాలంటే ఆయనను ప్రేమించి ఆయన ఆజ్ఞలను అనుసరించి నడిస్తే ఆయన కనికరము, ఆయన కటాక్షం మన మీదకు వస్తుంది. దేవుడు ఈ మాటలు మన వినికిడిలో దీవించునుగాక. అనండి ఆమేన్ అనండి. హల్లెలూయా, హల్లెలూయా. మంచిది పిల్లరా, సమయం ఇచ్చిన దైవజనులకు మీకు కూడా నా యొక్క 2 వందనాలు తెలియజేస్తా ఉన్నాను. చిన్న ఫ్యాన్ అని ఆయన మరి